సర్దార్ ఖైబర్ సింగ్ ఢిల్లీలోని తిలక్ నగర్లో నివసిస్తున్నారు. ఆ పేరు ఊహించలేని బాధతో కూడిన ఒక కథను గుర్తుచేస్తోంది. తన కళ్ల ముందే తన తండ్రి తన ఇల్లు కాలిపోవడం చూసిన వ్యక్తి అతను. అది 1984 సంవత్సరం. ఈ రోజుకి ఆ సంఘటనను గుర్తు చేసుకున్నప్పుడు అతని కళ్లలో కన్నీళ్లతో నిండిపోతాయి. ఖైబర్ ఇలా అన్నాడు, అప్పుడు నాకు సుమారు 14 లేదా 15 సంవత్సరాల వయస్సు ఉంటుంది. ఆ రోజు పాఠశాల తెరిచే ఉంది. కానీ నాకు కొద్దిగా జ్వరం ఉండటంతో నేను వెళ్లలేదు. కానీ బయట గందరగోళం నెలకొంది. ప్రజలు ఇందిరాగాంధీని ఆమె సొంత అంగరక్షకులే కాల్చి చంపారు అని అరుస్తున్నారు. ఆ ప్రాంతమంతా దిగ్భ్రాంతికి గురైంది. కాని మధ్యాహ్నానికి ఆ దుఃఖం భయంగా మారింది. వారు రాకముందే ఆ ప్రాంతంలోని వారందరూ గురుద్వారా లోపల ఆశ్రయం తీసుకున్నారు. మేము గురుద్వారా లోపల ఉన్నప్పుడు ఎవరూ దాడి చేయలేదు అని ఖైబర్ చెబుతాడు. అప్పుడు పోలీసులు వచ్చి జనం హింసాత్మకంగా మారితే ఎవరూ సురక్షితంగా ఉండరు అని చెప్పారు. అందరూ తమ ఇళ్లకు తిరిగి వెళ్లడం ప్రారంభించారు. కాని వారు నడుస్తూ వెళుతుంటే ఆ గుంపు రోడ్లను దిగ్బంధించింది. నేను మా అమ్మతో కలిసి దాదాపైనున్నాను. అప్పుడు కింద వీధిలో మా నాన్న రావడం చూశాను. నేను వెనుక తలుపు నుండి కిందకు పరిగెట్టాను. అక్కడ గుంపు ఆయనను చుట్టుముట్టింది. ఆయన కింద పడిపోయారు. ఆయన తల నుండి రక్తం కారుతోంది. నేను గట్టిగా అరిచాను. వారిలో ఒకడు నా తలపై కొట్టాడు. ఆ గాయం ఎంత లోతైనదంటే ఈ రోజుకి ఆ మచ్చ అలాగే ఉంది. మా అమ్మ, దయచేసి అతన్ని చంపకండి, అతని చిన్న పిల్లవాడు, ఇప్పటికే గాయపడ్డాడు అని చెప్పింది. కాని ఆ గుంపు వారింక మనుషులుగా లేరు. వారు మా ఇంటిని నిప్పు పెట్టారు. సాయంత్రం 6 గంటలకల్లా మా ఇల్లు కాలిపోయింది. మా నాన్న ఎక్కడా కనిపించలేదు. అప్పుడు అకస్మాత్తుగా తలుపు తట్టిన శబ్దం వినిపించింది. అది మా పొరుగున ఉన్న మహేంద్ర సింగ్, ఆర్ఎస్ఎస్ స్వయం సేవకుడు. అతని మమ్మల్ని తన ఇంట్లోకి తీసుకెళ్లాడు. అక్కడ అప్పటికే చాలామంది ఇతర సిక్కు కుటుంబాలు దాక్కుని ఉన్నాయి. క్రమంగా మా తాతగారు, సోదరుడు కూడా అక్కడికి చేరుకున్నారు. రాణాగారు నా చికిత్స కోసం ఒక డాక్టర్ను పిలిచారు. కాని ఆ డాక్టర్ చికిత్స చేయడానికి నిరాకరించాడు. నేను సిక్కుకు చికిత్స చెయ్యను అన్నారు. అప్పుడు ఆర్ఎస్ఎస్ కార్యకర్త రామ్ శరణ్జీ ముందుకు వచ్చారు. ఆయనే నా గాయాలకు చికిత్స చేశారు. ఇందులో రాణాగారికి బెదిరింపులు రావడం ప్రారంభించింది. సిక్కులకు సహాయం చేయడం ఆపు, లేకపోతే నిన్ను చంపేస్తాం అని. కాని ఆయన వెనకడుగు వేయలేదు. మా భద్రత కోసం ఆయన మమ్మల్ని సమీపంలో ఉన్న ఒక గూజర్ గ్రామానికి పంపారు. సైన్యం వచ్చి మమ్మల్ని వజీరాబాద్లోని నానక్సర్ గురుద్వారా సహాయక శిబిరానికి తీసుకెళ్లే వరకు మేము 3 రోజులు అక్కడే ఉన్నాం. 6 నెలల తర్వాత నేను శిబిరానికి తిరిగి వచ్చినప్పుడు మా ఇల్లు ఇంకా బూడిద కుప్పలాగే ఉంది. ప్రభుత్వం కేవలం ఉత్తు హామీలు మాత్రమే ఇచ్చింది. ఆ రోజులు నాకు గుర్తొచ్చినప్పుడల్లా రాణాజీ లాంటి వాళ్లు మమ్మల్ని రక్షించిన వెలుగులా కనిపిస్తారు. మా ప్రాణాలను కాపాడడానికి తమ ప్రాణాలను పణంగా పెట్టిన దేవదూతలు వారు.